టైం టైం కావాలి మాకు, అదే ఈ పోరాటం, ఇంకేం లేదు. మనకు కరెక్ట్ టైంకి టిఫిన్ వస్తుందంట, అందరిని అడిగిన బయట ఆ టైంకి అయితే టిఫిన్ వస్తుందన్న తింటున్నామని చెప్పారు. మళ్ళీ నిన్ను కూడా ఒక మాట అడుగుదాం, టైంకి వస్తుందా లేదా అని. ఏమన్నా మిలిగి దాచిపెట్టుకురా, మొత్తం అయిపోయిందా ఎట్లా అని అడుగుతున్నా. అయిపోయింది కదా, మొత్తం అయితే అయిపోయింది కంప్లీట్గా. సరే, చాలా మంచిగా అన్న, థ్యాంక్ యూ. ఏం అనుకోక ఏదో ఒక మాట అన్నామని, ఎందుకంటే ఇప్పుడు ఆ కంపెనీకి వస్తే నా బాధ్యత పెట్టుడు అంటే నాకేంది కమిషన్ 200 రూపాయలు కమిషన్ ఇస్తాను అంతే. నాకు దానికి ఏం సంబంధమే లేదు. ఏదో ఒక మాట పెద్ద మనిషి అయి ఉండి నేను ఏదైనా ఒక మాట అంటే బాధపడితే క్షమించన్నా, ఏమనుకో, తండ్రి లాంటివి. నా చేతిలో ఏం లేదు, వాడు ఏది పంపించినా పెడతాము, ఎప్పుడు వచ్చేప్పుడు పెట్టాలి అంతే. నాకు ఆ కంపెనీతో ఏమో ఇదే లేదు. పోనీ అన్న, ఏదో ప్రజల కోసం అంతే మనం పోరాడేది. అంతే. ఏంటంటే ఒకడు కడుపు నిండా తినాలి. మనం ఏం చేసినా ఏం చేయకున్నా అడగాలి అంతే, ప్రశ్నించాలి. నువ్వు కూడా నా లెక్క జాబ్ చేసుకునేటో నువ్వే, నీకేమంత లేదు. కానీ నిన్ను ప్రశ్నిస్తేనే రేపు పొద్దున నీ పై ఆఫీసర్ని నువ్వు అడగగలుగుతావు, చెప్పగలుగుతావు. ఒకటి వచ్చి ఇట్లా చేసినా ఒక మాటతో నేను ఒక మాట అన్నా కానీ ఏది కోపంతో ద్వేషంతో కాదు. వాళ్ళకు కూడా చెప్పు, మీ దాంట్లో పనిచేసే వాళ్ళు అన్న వచ్చిండి ఏమనలేదు, తప్పైందని క్షమించమని అడిగిందని చెప్పు. సరేనా? ఓకే.